10 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చొద్దు అంటూ పెందుర్తి జుత్తాడ గ్రామంలోని ప్రజలు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. విశాఖ పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలోని వాలిమరక పంచాయతీ ప్రజలు తమ ఇళ్లను కూల్చొద్దు అంటూ తమ బాధను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు మీడియాతో మాట్లాడుతూ సర్వే నెంబర్ 58/2లో ప్రభుత్వ భూమిలో గత 12 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లలో సుమారు 30 మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని తెలిపారు. గతంలో ప్రభుత్వాలకు ఇక్కడ పక్కా ఇల్లు హక్కు కల్పించవలసిందిగా పలుమార్లు రెవెన్యూ అధికారులకి అర్జీలు పెట్టుకున్నామని అన్నారు. గతంలో ఇక్కడ పాకలు వేసుకుని ఉండేవారమని, తుఫాన్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటప్పుడు బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీసుకుంటూ వచ్చామని, మరో గత్యంతరం లేక సుమారు 6 ఏళ్ల క్రితం ఇక్కడ రేకుల షెడ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. కొంతమందికి ఇప్పటికే ఇంటి పన్ను, కరెంటు పన్ను ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని అన్నారు. అయితే పన్నులు కడుతున్న తమకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయటం ఎంతవరకు సమంజసమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూలి పనులు చేసుకొని చిన్నపిల్లలతో బతుకుతున్నామని, దయచేసి ప్రభుత్వం, పెద్దలు, అధికారులు తమకు న్యాయం చేయాల్సిందిగా కన్నీటి పర్యంతం అవుతూ బాధితులు అధికారులను వేడుకున్నారు. కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ నమస్కారం అండి. మేము గత 10 సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఉన్నాం సార్. కరెంటు మీటర్లు, ఇంటి పన్నులతో ఉన్నాం సార్. పాకలు వేసుకొని అవి చెదలు పట్టిపోయండి. దానివల్ల మేము షెడ్లు వేసుకొని ఉన్నాం సార్. మమ్మల్ని అందరినీ మీరే చూడాలండి. దయించి చిన్నపిల్లలతో ఉన్నాం సార్. గత 4 రోజుల నుంచి తిండి నిద్ర లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం సార్. అందరూ మమ్మల్ని చూడండి దయించి. భయంగా ఉంది సార్. ప్రాణ భయం కూడా ఉంది. నోటీసులు మేము లేని టైంలో వచ్చి నోటీసులు అంటించుకొని వెళ్ళారు సార్. ఎంఆర్ఓ గారు మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? వెళ్ళాం. మరి ఏమన్నారమ్మా? మీకు న్యాయం చేస్తామనేసి అన్నారు సార్. ఎంఆర్ఓ దృష్టికి వెళ్ళారా మీరు? వెళ్ళాం సార్. అందరమే వెళ్ళామండి. మొత్తం అందరం గత 4 రోజుల నుంచి తిండి నిద్ర లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం సార్. అందరమే ఏమీ లేదు సార్. ఎక్కడ లేదు సార్. ఆల్రెడీ ఎవరికి లేవండి. పాకలు వేసుకుని ఉంటే ఇప్పుడు అవి వర్షానికి పోవడంలోని మాకు రేకుల షెడ్ వేసుకోవాల్సి వచ్చిందండి. ఇంటి పన్ను చాలా ఇల్లులు ఉన్న వాళ్ళు కూడా వేసుకున్నారు సార్. పాకలతో వేసుకుని చాలా వరకు ఆపించారు సార్. అలా మేము అసలు మాకు ఎవరికి కూడా ఎక్కడ ఏమీ లేవు సార్. ఎక్కడ ఏమీ లేవు. చిన్నపిల్లలతో ఇక్కడే ఉంటున్నాము. తర్వాత అంత ముందు కూడా దీపం బుడ్లు అవి పెట్టుకొని మేము ఉండేవారం సార్. ఇప్పుడు గవర్నమెంట్ స్థలం అని తెలిసి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఖాళీ చేయమంటారు, మీకు తెలుసు కదా ముందుగానే. చుట్టూ ఉన్నా కూడా దేని మీద కన్ను వెళ్ళకుండా దీని మీద పడ్డారు సార్ అందరూ కలిపి.